చికిత్స లేని ప్రమాదకర వ్యాధులలో అల్జీమర్స్ ఒకటి. ఈ అల్జీమర్స్ వ్యాధికి సంబంధించిన షాకింగ్ నిజాలను ఓ అధ్యయనం వెల్లడిస్తోంది. నేచర్ జర్నల్లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం అల్జీమర్స్ వ్యాధి ప్రమాదం కారణంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తోంది. ఇది వైరస్, బ్యాక్టీరియా లాగా గాలిలో వ్యాపించదు, కానీ కొన్ని పరిస్థితుల్లో సోకవచ్చని పరిశోధకులు వెల్లడించారు. పరిశోధన ప్రకారం 1958 నుంచి 1985 మధ్య యూకేలోని కొంతమంది రోగులకు అవయవదాతల పిట్యూటరీ గ్రంథి నుంచి సేకరించిన హ్యూమన్ గ్రోత్ హార్మోన్ ఇవ్వబడింది. ఆ హార్మోన్ కలుషితమైంది. దీని కారణంగా కొంతమంది రోగులు తర్వాత అల్జీమర్స్ వ్యాధిని అభివృద్ధి చేశారు. అల్జీమర్స్ వ్యాధి గాలిలో వ్యాపించదని వారు చెప్పడం లేదు, కానీ ఇది వైరల్ లేదా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ లాగా వ్యాపించదు అని అధ్యయనంలో యూనివర్సిటీ కాలేజ్ లండన్లోని ప్రొఫెసర్ జాన్ కాలింగ్ చెప్పారు. ఈ వ్యాధి ఉన్నవారి మానవ కణజాలంతో ప్రజలకు అనుకోకుండా టీకాలు వేసినప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది. ఈ అధ్యయనంలో యూనివర్సిటీ కాలేజ్ లండన్కి చెందిన ప్రొఫెసర్ జాన్ కాలింగ్ మాట్లాడుతూ అల్జీమర్స్ బీజం ఉన్న మానవ కణజాలం ద్వారానే ఇది సంక్రమిస్తుందని చెప్పారు. అయితే ఈ పరిస్థితి చాలా అరుదు అని చెప్పారు. కలుషితమైన హార్మోన్లు ఇచ్చిన రోగులు వారి మెదడులో అమిలాయిడ్ బీటా అనే ప్రోటీన్ నిక్షేపాలను అభివృద్ధి చేస్తారు. ఇది అల్జీమర్స్ వ్యాధి ప్రధాన లక్షణం. ఈ వ్యాధి మతిమరుపుకి అత్యంత సాధారణ కారణం. ఇది మెదడులో ప్రోటీన్లు అసాధారణంగా చేరడం, ఫలకాలు, చిక్కులు ఏర్పడడానికి దారితీస్తుంది. ఈ వ్యాధి పెరుగుతున్న కొద్దీ వ్యక్తి తన జ్ఞాపక శక్తిని కోల్పోవడం ప్రారంభిస్తారు. రోజువారీ కార్యకలాపాల్లో సమస్యలను ఎదుర్కొంటారు.